హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుకి నేను మాస్టర్స్ కంప్లీట్ చేసి 1.5 మంత్ అవుతుంది మై ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో నేను పెర్ డే చప్పున 50 జాబ్ అప్లికేషన్స్ చేస్తూ ఇప్పటికీ 1000+ జాబ్ అప్లికేషన్స్ చేసిన మై ఫ్రెండ్స్. ఏదో నామకే వాస్తు ఇలా గుద్దినట్టు కాకుండా ఎవ్రీ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ చేస్తున్నట్లు నా రిజ్యూమ్ క్రియేట్ చేసుకొని 1000కి 1000 రిజ్యూమ్స్ క్రియేట్ చేసి ATS ఏమో 90 to 95+ ఉన్నట్లు చూసుకున్నా మై ఫ్రెండ్స్. అయినా సరే నాకేం మిగిలిందిరా అంటే రిజెక్షన్స్. ఈ అప్లికేషన్స్ కోసం నేను ఒక ఒక ఈమెయిల్ క్రియేట్ చేసిన 1 మంత్లో నాకు 2000 ఈమెయిల్స్ వచ్చినాయి. అన్నీ లైక్ అప్లికేషన్స్ వేసినామంటే వస్తాయి కదా, థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్లికేషన్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అని చెప్పి అట్లా వచ్చినాయి మై ఫ్రెండ్స్ ఒక 1000. ఇంకో 1000 ఏం రా అంటే రిగ్రెట్, ఐఎమ్ సారీ, వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ యువర్ అప్లికేషన్, వీ రిగ్రెట్ ఆర్ వీ రిఫ్యూజింగ్, సారీ అయ్యే వచ్చినాయి మై ఫ్రెండ్స్. ఎవ్రీడే 50 అప్లికేషన్స్ వేయడం, ఈవినింగ్కి 50 రిజెక్షన్స్ రావడం, ఆ డీమోటివేట్ అవుతూ కూడా బట్ స్టిల్ నేను ఎవ్రీడే మార్నింగ్ 50 అప్లికేషన్స్ చేస్తూనే వచ్చినా మై ఫ్రెండ్స్. కానీ నాకు ఒక స్క్రీనింగ్ కాల్ వచ్చింది మొన్న. ఆమె ఒకే ఒక క్వశ్చన్ అడిగింది మై ఫ్రెండ్స్, ఆర్ యు అ సిటిజన్? ఐ సెడ్ నో. ఓకే అని చెప్పి అట్ దిస్ మూమెంట్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ సిటిజన్స్ అని చెప్పింది. జై హింద్ అని చెప్పి పెట్టేసింది మై ఫ్రెండ్స్. నాకైతే అర్థమైపోయింది వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది మై ఫ్రెండ్స్ ఆఫీస్ నుంచి. మనం ఎలా ఇండియాలో 2016లో 500,000 నోట్స్ ఎట్లా బ్యాన్ చేసినామో ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని, ఇమిగ్రెంట్స్ని అట్లా ఇప్పుడు బ్యాన్ చేసి పడేసారు. సో ఇక్కడ ఓన్లీ ఒకటే నినాదం నడుస్తుంది, హైర్ ఓన్లీ అమెరికన్స్ అనేది నడుస్తుంది. సో ఇక్కడ నాకు ఒకటైతే క్లియర్గా అర్థమైపోయింది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఏదో బచ్చగా అని అనుకుంటున్నారేమో అండర్ గ్రాడ్ అయ్యి వచ్చేసినా అని. నాకు ఇండియాలో 3 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇండియాలో 2A2 అప్లికేషన్ చేసిన మై ఫ్రెండ్స్. అందులో ఒకటి నాకు జాబ్ వచ్చేసింది. ఏదైనా అంత ఈజీగా ఉంటే మనకు నచ్చదు కాబట్టి అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిన దేవుడు గాడ్ చాలా సీరియస్ తీసుకున్నాడు అది ఆ ఇష్యూని, నాకు దోలు తీరుస్తున్నాడు. అది పక్కన పెడితే నాకు అయితే ఒకటి అర్థమైపోయింది మై ఫ్రెండ్స్, ఇక్కడ నేను భగీరథ ప్రయత్నం చేసినా సరే ఎడారిలో నూనె తీయలేని అయితే అర్థమైపోయింది. నాకే కానీ 40 లక్షల లోన్ లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడో దివాలా తీసేసేవాడిని మై ఫ్రెండ్స్. బట్ ఏం చేయలేం. ఇప్పుడు నాకు మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే ఐ హ్యాపీలీ టేక్ ఇట్. ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా, మీరు ఎలా చేసారు? నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంకో 2 నెలలు ఉంటాను నేను. ఈ 2 నెలల్లో ఇంకో 2000 అప్లికేషన్స్ వేస్తాను నేను. ఎప్స్టీన్ ఫెయిల్స్ కంటే నా అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయేమో అన్నీ వేస్తా, తర్వాత తిరిగి వచ్చేస్తా. జస్ట్ నాకు రిగ్రెట్స్ వద్దు, నేను ట్రై చేయలేదు, నేను ఒక ఫెయిల్యూర్గా రావాలనుకోవట్లేదు. నేనైతే ఒక అటెంప్ట్ చేసిన, నేను నా 100% ఇచ్చాను అనుకుని వస్తున్నా నేను. సో మీవేమైనా ఇన్సైట్స్ ఉంటే పెట్టండి. అంతవరకు నేనేం చేయగలను అంటే ఒకే ఒక పని చేయగలను. కర్మలను ఆచరించుటైంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారా, అట్లని కర్మలను చేయుట మానరాదు.